ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి, పేదవాడి కడుపు నింపాలి. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. తెలంగాణలో ఉరివేస్తే ఉరే అని చెప్పిన గత పాలకులు రైతులను మస్తు ఇబ్బంది పెట్టిండ్రు. ఇక రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత సన్నాలు సాగు చేయాలని చెప్పుడే కాదు, బోనస్ కూడా ఇచ్చింది. పేదలకు వెల్ఫేర్ హాస్టళ్లకు సన్న బియ్యమే ఇస్తున్నది రేవంత్ సర్కార్. కొత్త రేషన్ కార్డుదారులకు కూడా వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇవ్వనున్నది. అంటే అటు రైతులకు మేలు చేయడంతో పాటు ఇటు పేదోళ్ల కడుపు నింపుతోంది రేవంత్ సర్కార్. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక పేదోళ్లకు సన్న బియ్యం ఇస్తున్నది. పేదోళ్ల పిల్లలు చదువుకునే హాస్టళ్లలో కూడా అవే బియ్యం ఇస్తున్నది. ప్రతి నెల 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇచ్చుడంటే మాటలు కాదు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు కూడా సన్న బియ్యమే ఇస్తారట. కొత్తగా మంజూరైన 1,55,000 క్యారెట్లకు కొత్తగా పేరు చేర్చుకున్నోళ్లకు అంటే 13 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నారు. ఈ నెల 25 నుంచి ఆళ్ల మొబైల్స్ కి మెసేజ్లు వస్తాయి. అంతేకాదు, రేషన్ కార్డు రానోళ్లు రందిపడాల్సిన అవసరమే లేదు. మీ సేవా కేంద్రాలకు పోయి దరఖాస్తు చేసుకోవచ్చు. గత 10 ఏళ్లలో అయితే రేషన్ కార్డు ఇచ్చేటోళ్లే కరువాయే. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఇనకపాయే. రేవంత్ సర్కార్ వచ్చినాక పేదోళ్లకు ఖచ్చితంగా పథకాలు అందేటట్టు చేస్తున్నది. గందుకే ఇది ప్రజాపాలన అన్నట్టు.